బానిసలాగా ఉన్నాడా లేడు. ఇప్పుడు ఉద్యోగం వస్తే కొత్తగా వచ్చిన ఉద్యోగం అంటే కొత్తగా ఉద్యోగం వస్తే ఉద్యోగంలో జాయిన్ అయ్యే ఉపాధ్యాయుడు ఎట్లా ఉంటాడో మన అట్లా కనబడతా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? అసలు వయసు 60కి 2 తక్కువ, 20 వల్లే తోచుచుండు ఇళ్ళలో చూడ లేడు. ఇప్పుడు డిగ్రీ కరెక్ట్ గా ఆ మీకెళ్ళి కోడ్ తీసేసి టక్కేసుకొని జీన్స్ ప్యాంట్ వేస్తే డిగ్రీ కాలేజ్ కి లేదు, ఇంజనీరింగ్ కాలేజ్ బీటెక్ వరకు కుర్రాళ్ళ కనబడతారు మన. 60కి 2 తక్కువ, 20 వల్లే తోచుచుండు ఇళ్ళలో చూడన్ మర్యాద నీదు సుగుణమో ధరలో వెలుగొందినావు ధన్యుడవన్నా. ఇక అన్న యొక్క గుణగణాలు: పేరు కృపాదానము మనిషి నిదానము ప్రశాంతతకు మారు పేరు నిలుచు యతని సుగుణము నిండు కుండ రూపము తొణకని స్వభావము సార్థక నామధేయమున్న కరుణమూర్తిమత్వము కోపమసలు రానే రాదు. మీరు చూసారా పిల్ల చెప్తా ఉంటే అన్న సామెతలు, నేను కూడా సామెతలు వాడుతూ ఉంటా, కానీ కొత్తగా అనిపించింది ఒక సామెత, నగి నగి నన్నార్సే ఈగిలిచ్చి ఇల్లార్సే. నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. నా పిల్ల దగ్గర ఆ పేపర్ తీసుకొని రాసుకున్నా ఈ సామెత, ఎందుకంటే ఇట్లా నాకు కూడా నన్ను పనికొస్తుందని చెప్పి. అంటే గొప్ప వాళ్ళ గురించి వాళ్ళ అనుభవాలు నేర్చుకుంటే జీవితంలో మనం చాలా నేర్చుకుంటాం, బిడ్డ చాలా పైకి వస్తాం. ఆ ఎన్ని అనుభవాలు వాళ్ళ జీవితంలో ఉన్న అనుభవాలన్నీ రంగరించి మీకు విద్యాబుద్ధులు నేర్పుతున్నారంటే మీరు కూడా గొప్ప స్థానాలు అలంకరించాలనే ఉద్దేశం. అట్లా కోపమసలు రానే రాదు, గర్వము ఇసుమంత లేదు, పని ఒత్తిడి ఎంత ఉన్న విసుగు ఎనడి మాట రాదు. ఎంఆర్పి అయినాడు, బడులెన్నో తిరిగినాడు, మండల జిల్లా స్థాయిన ఉత్తమ గురువైనాడు. మాటలోన మంచితనము, నడవడిలో మిన్న గుణము, ఇతనిలోన మనము గాంచ అనువనువున గొప్పతనము. ఇక చివరికి వారి వైవాహిక జీవితం: శ్రీ కృపాదానము చిత్తంబురంజిల్లా కన్యౌడారతి కాలుమోపి కళ్యాణమాడియు కాపురంబొనరించ షాలోం ఎబినెజర్ సార్ కొడుకు షాలోం ఎబినెజర్ సంతసమున కొడుకు అయి జన్మించి కూర్మిని పంచుతూ ఉన్నత విద్యలన్ ఒదుగుచుండ. మేడాన్ని చూస్తున్నారు మీరు. భార్య యౌడారతి వ్యవసాయ శాఖలో గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆమె కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో సూపరింటెండెంట్. పర్యవేక్షకురాలి పదవి నుండా పదవి విరమణ చెందడి పరమ పూజ భావి జీవితమంతయు ఫలిరయనగా ఆయురారోగ్యములనిచ్చి హాయిగోచి సిరులనందించి బ్రోచును శిలువధారి. కృపదాన మన మీద ఈ చక్కటి